హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు చందమామ కథ పేరు నిజమైన స్నేహితుడు. వీరయ్యకు చిన్నప్పటి నుంచి తనను గురించి లేనిపోని గొప్పలు చెప్పుకోవటం అలవాటు. అది మంచి అలవాటు కాదని తండ్రి వాడికి ఎన్నోసార్లు చెప్పి చూశాడు. అయినా వీరయ్యలో ఎలాంటి మార్పు రాలేదు. వీరయ్య శాకాహారి అయితే వాడు తాను అహింసావాదినని గొప్పలు చెప్పేవాడు. మాంసాహారులందరినీ వెటకారం చేసేవాడు. వాళ్ళంతా జంతుహింస చేసే దుర్మార్గులు అనేవాడు. ఇలా ఉండగా ఒక రోజున వీరయ్య ఇంట్లోకి తాచుపాము వచ్చింది. వీరయ్య తండ్రి దాన్ని చంపేశాడు. ఇందులో వీరయ్య తండ్రికి సాయపడ్డాడు. తాచుపామును చంపడం హింస కాదా అని వీరయ్య స్నేహితుడొకడు అడిగాడు. కానే కాదు, అది కప్పల్ని ఎలుకల్ని హింసిస్తుంది. ఒక్క తాచుపాము చస్తే ఎన్నో ఇతర జీవాలు రక్షించబడతాయి. అందుకే నేను దాన్ని చంపించేశాను. తప్పితే నా ప్రాణాలు రక్షించుకోవడం కోసం కాదు అన్నాడు వీరయ్య. నేను అందుకే మేకల్ని చంపి తింటాను. వాటిని అలా స్వేచ్ఛగా వదిలిపెడితే పొలాల్లో పడి పంట గడ్డి మేసి నీలాంటి వాడికి తిండి లేకుండా చేస్తాయి అన్నాడు వీరయ్య స్నేహితుడు. వీరయ్య ఈ మాటలు విననట్లు ఊరుకున్నాడు. కానీ ఆ తర్వాత కూడా గొప్పలు చెప్పుకోవడం మానలేదు. వీరయ్యకు 2 ప్రాణ స్నేహితులు ఉన్నారు. వాళ్ళు కూడా వీరయ్యకు లేనిపోని గొప్పలు చెప్పుకోవద్దని ఎన్నో మార్లు చెప్పి చూశారు. కానీ వీరయ్య తాను నిజం తప్ప మరేం మాట్లాడనని వాళ్లకు జవాబిచ్చాడు. ఈ ముగ్గురు ఒక రోజున ఊరి మధ్య ఉన్న రావి చెట్టు కింద కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉండగా అక్కడికి 4వ వాడొకడొచ్చి, చూడ్డానికి మీరు మంచి మిత్రుల్లా కనబడుతున్నారు. నాకు మీతో స్నేహం చేయాలని ఉన్నది అన్నాడు. ఆ వచ్చిన వాడిది పొరుగురు. ఏదో పని మీద ఈ ఊరు వచ్చాడు. ఈ రాత్రికి ఎవరింట్లోనైనా పడుకొని మర్నాడు వెళ్ళిపోతాడు. వీరయ్య స్నేహితుడొకడు నిట్టూర్చి, ఏం మంచి మిత్రులం, ఎంతో కాలంగా మిత్రులమై ఉండి కూడా ఒకరినొకరం సరిదిద్దుకోలేకపోతున్నాం. నిజమైన స్నేహితుడు మిత్రుణ్ణి సంస్కరించగలగాలి అన్నాడు. అయితే నేను నిజమైన స్నేహితుణ్ణి అన్నాడు 4వ వాడు. అలాగా, మా ముగ్గురిలో ఎవరి స్నేహం అంటే నీకు ఎక్కువ ఇష్టం అని అడిగాడు వీరయ్య. ముఖం చూసి మనుషుల్ని అంచనా వేయటం చాలా కష్టం. మీ ముగ్గురిలో ఎవరు నాకు ఈ రాత్రి ఆశ్రయం ఇస్తారో వాళ్ళ స్నేహం అంటే నాకు ఎక్కువ ఇష్టంగా ఉంటుంది అన్నాడు 4వ వాడు నవ్వుతూ. వెంటనే ముగ్గురు మిత్రులు నేనంటే నేనేనని పోటీ పడ్డారు. అప్పుడు 4వ వాడు వాళ్ళతో, మీరలా పోటీలు పడకండి. నేను అడిగిన ప్రశ్నకు ఎవరు నాకు నచ్చే సమాధానం చెబితే వాళ్ళింట్లో ఈ రాత్రికి పడుకుంటాను. ఎటొచ్చి మీరు అబద్ధం మాత్రం చెప్పకూడదు, నిజమే చెప్పాలి అన్నాడు. అందుకు మిత్రులు ముగ్గురు అంగీకరించారు. డబ్బు గురించి మీ అభిప్రాయం చెప్పండి అన్నాడు 4వ వాడు. ఈ ప్రపంచమంతా డబ్బుతోనే నడుస్తున్నది. నాకు డబ్బంటే ప్రాణం. లక్షలకు లక్షలు ఆర్జించాలని ఉంటుంది. కానీ నేను పేదవాణ్ణి అన్నాడు వీరయ్య స్నేహితుల్లో ఒకడు. నేను కూడా పేదవాణ్ణే. అయితే నాకు డబ్బులు సంపాదించే మార్గాలు తెలుసు. ఎంత సంపాదించినా మనిషికి తృప్తి ఉండదు. అందుకే నేను అవసరానికి మించి డబ్బు సంపాదించను అన్నాడు వీరయ్య 2వ స్నేహితుడు. వీరయ్య ముఖం చిట్లించి గర్వంగా ఇలా అన్నాడు, నేను అనుకునేది నేను కాదు, నాది అనుకునేది నాది కాదు. అదృష్టం కలిసి వచ్చి డబ్బు చేరితే మనిషి అహంకారం కొద్దీ అది తనే సంపాదించాలనుకుంటాడు. నాకు చాలా డబ్బుంది. అయితే డబ్బు మీద నాకు మమకారం లేదు. అది నాది అన్న భావం కూడా లేదు. 4వ వాడు వీరయ్యను ఎంతగానో మెచ్చుకొని, అందరిలోకి నీ అభిప్రాయాలే ఎంతో ఉన్నతంగా ఉన్నాయి. నేను నీ స్నేహాన్నే కోరుతున్నాను అన్నాడు. ఆ మాటలకు వీరయ్య పరవశుడైపోయి, మా అభిప్రాయాలు చెప్పాం. అసలు ఇంతకు డబ్బు గురించి నీ అభిప్రాయం ఏమిటి అని అడిగాడు. అది నీకు నేను రేపు చెబుతాను అన్నాడు 4వ వాడు. వీరయ్య వాణ్ణి తన ఇంటికి తీసుకుపోయి ఇల్లంతా చూపించి సకల మర్యాదలు చేశాడు. రాత్రికి మంచి భోజనం పెట్టి సుఖనిద్రకు చక్కని పడక ఏర్పాటు చేశాడు. వీరయ్య 4వ వాడు ఒక గదిలోనే పడుకున్నారు. తెల్లవారి లేచి చూస్తే వీరయ్యకు గదిలో 4వ వాడు కనిపించలేదు. తనకంటే ముందు లేచి పెరట్లో బావి దగ్గర స్నానం చేస్తున్నాడేమోనని
వీరయ్య అక్కడికి వెళ్ళి చూశాడు. ఎవరూ వాణ్ణి చూడలేదన్నారు. అంటే నాలుగో వాడు ఎప్పుడో ఒక రాత్రి వేళ లేచి తనకు చెప్పకుండా వెళ్ళిపోయాడన్నమాట. ఈ అనుమానం రాగానే వీరయ్య గుండె గుబగుబలాడింది. వాడు దొంగేమో అన్న శంక కూడా కలిగింది. వెంటనే వీరయ్య తన గదిలోకి పోయి పెట్టె తెరిచి చూశాడు. అందులో ఉండవలసిన 1000 వరహాలు, బంగారు మురుగులు, గొలుసు కనిపించలేదు. కానీ పెట్టెలో చీటీ మాత్రం ఒకటున్నది. మిత్రమా, నాకు డబ్బంటే ప్రాణం కాదు, కానీ డబ్బెంతో అవసరం. డబ్బు సంపాదించే మార్గాలు కూడా నాకెన్నో తెలుసు. అయినా నాకెవ్వరినీ నొప్పించడం ఇష్టం ఉండదు. అందువల్లనే సాధారణంగా దొంగతనాలు చేయను. డబ్బంటే మమకారం లేని నీలాంటి మిత్రుడు దొరకటం నా అదృష్టం. నాలుగో వాడు ఆ చీటీ రాసి అక్కడ పెట్టాడని వీరయ్య గ్రహించాడు. డబ్బు పోయిన సంగతి వాడు ఇంట్లో చెప్పలేదు. ఆ చీటీ తన మిత్రులకు చూపించి జరిగింది చెప్పి కళ్ళనీళ్లు పెట్టుకున్నాడు. నీకు నాది అన్న మమకారం లేదు కదా, పోయిన డబ్బు గురించి బాధపడకు అన్నారు వీరయ్య మిత్రులు. ఎందుకు నన్నింకా ఉడికిస్తారు? జన్మలో ఇలాంటి గొప్పలు చెప్పను అన్నాడు వీరయ్య. ఆ మాట మీదే నువ్వు నిలబడగలిగితే ఆ నాలుగో వాడు నిజంగానే నీకు మిత్రుడు. నీలోని లోపాలను ప్రక్షాళనం చేసేశాడు అన్నారు వీరయ్య మిత్రులు. మిత్రుల మాటలకు సంతోషించాలో దుఃఖపడాలో వీరయ్యకు అర్థం కాలేదు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, మరొక కథ చెప్పుకుందాం. కథ పేరు సాన పట్టిన వజ్రం. శ్రావణపురంలో గోపాలుడు అనే కుర్రవాడు ఉండేవాడు. వాడికి తండ్రి లేడు. తల్లి వాణ్ణి పెంచి పెద్ద చేసి చదువు సంధ్యలు చెప్పించింది. చదువు పూర్తి కాగానే వాడు ఉద్యోగ ప్రయత్నాలు ప్రారంభించాడు. ఒకనాడు తల్లి గోపాలుడితో, మీ చిన్నాన్న రాజధాని నగరంలో రాజుగారి దివాణంలో పనిచేస్తున్నాడు. నీవు వెళ్ళి ఆయన్ని కలుసుకుంటే ఏదో ఒక ఉద్యోగం చూపించకపోడు అన్నది. గోపాలుడు రాజధాని చేరి పినతండ్రిని కలుసుకొని తాను వచ్చిన పని చెప్పాడు. ఆయన పేరు విరూపాక్షయ్య. ఆయన గోపాలుడితో, దివాణంలో నాకు బాగా తెలిసిన పెద్ద మనుషులు 4 నిన్ను వాళ్లకు పరిచయం చేస్తాను. వాళ్ళు నీకు ఉద్యోగం సంపాదించి పెడతారు అన్నాడు. విరూపాక్షయ్య ముందుగా గోపాలుణ్ణి దివాణంలోని ప్రధానాధికారి అయిన దుర్వాసుడి వద్దకు తీసుకుపోయాడు. విరూపాక్షయ్య చెప్పింది విని దుర్వాసుడు గోపాలుణ్ణి ఎగాదిగా చూసి, ఈ బొట్టికాయకు అప్పుడే ఉద్యోగం ఎందుకు? వీడేం పని చేయగలడు అన్నాడు. విరూపాక్షయ్య ఆయన్ని ప్రాధేయపడుతూ, తమరు తప్ప మా వాణ్ణి ఆదుకునేవారు ఎవరూ లేరు. బాబుగారు, మీరు తలుచుకుంటే ఉద్యోగం ఇప్పించగలరు అన్నాడు. దుర్వాసుడు మండిపడుతూ, నాతో అలా రెట్టిస్తున్నట్టు మాట్లాడకు, మీ వాణ్ణి తర్వాత కలవమను అన్నాడు. గోపాలుడు గది నుంచి బయటికి వస్తూనే, చిన్నాన్న, ఇలాంటి కోపిష్టివాడు మనకేం ఉపయోగపడతాడు? అనవసరంగా నువ్వు మాటపడ్డావు అన్నాడు. విరూపాక్షయ్య నవ్వి, ఆయన మాట దురుసుగా ఉంటుందే కానీ మనసు వెన్నలాంటిది, తొందర లేదు, మరో 4 రోజుల గడిచాకే కలుద్దుగాని అన్నాడు. ఇక మరొకసారి ఆయన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కలవకూడదనుకున్నాడు గోపాలుడు. విరూపాక్షయ్య గోపాలుని మరొక 3 పెద్ద మనుషుల వద్దకు తీసుకుపోయి పరిచయం చేశాడు. మొదటి పెద్ద మనిషి, మీరు స్వయంగా రావాలా విరూపాక్షయ్య గారు? కాకితో కబురింపితే మీ పని చేసేవాణ్ణిగా. రేపు ఒకసారి అబ్బాయిని పంపించండి, మీరే రానవసరం లేదు అన్నాడు. విరూపాక్షయ్య అలాగే అని వెళుతున్న సమయంలో పక్కకు పిలిచి, మా మేనల్లుడి పొలం విషయం ఏదో తగాదాలో ఉన్నదని మీకు లోగడ చెప్పాను కదా, కొంచెం దివాను గారికి చెప్పి పని సానుకూలం అయ్యేలా చూడండి అన్నాడు. విరూపాక్షయ్య సరేనని గోపాలుడితో రెండో పెద్ద మనిషి దగ్గరికి వెళ్ళాడు. ఆయన కూడా గోపాలుడికి ఉద్యోగం వేయించే ప్రయత్నం చేస్తానని చెప్పి, తీరా విరూపాక్షయ్య వెళ్ళే సమయంలో, మా తోడల్లుడు మిమ్మల్ని ఒకసారి కలుసుకోవాలంటున్నాడు, మీ నుంచి ఏదో సాయం కావాలట, ఎప్పుడు పంపమంటారు అన్నాడు. విరూపాక్షయ్య అతడికి అలాగే పంపమని చెప్పి మూడో పెద్ద మనిషి దగ్గరికి వెళ్ళాడు. ఆయన కూడా గోపాలుడికి ఉద్యోగం అయ్యేలా చూస్తానని చెప్పి, కుర్రాడు చూడబోతే చురుగ్గా ఉన్నాడు, ఆ ఉద్యోగం ఏదో నేను వేయిస్తా గానీ
మా రెండో అమ్మాయిని మీ వాడికి చేసుకుంటారా ఏమిటి అని అడిగాడు లౌక్యంగా. ఆ విషయం తర్వాత మాట్లాడుకుందాం, ముందు ఉద్యోగ ప్రయత్నం చేయండి అన్నాడు విరూపాక్షయ్య శాంతంగా. ఆయన ఇంటికి వెళ్ళే దారిలో గోపాలుడితో, వీళ్ళ నలుగురిని రోజు కలుసుకుంటూ ఉండు, ఎవరో ఒకరు దివాణంలో ఉద్యోగం వేయించకపోరు అన్నాడు. ఆ మర్నాటి నుంచి గోపాలుడు దివాణానికి పోయి దుర్వాసురుణ్ణి తప్ప మిగతా ముగ్గురిని చూసి వస్తూ ఉండేవాడు. 4 రోజులు ఆగి విరూపాక్షయ్య వాణ్ణి ఉద్యోగ ప్రయత్నం ఎంతవరకు వచ్చింది అని అడిగాడు. అందరూ నాకు బాగా మర్యాదలు చేస్తూనే ఉన్నారు, ఈరోజు రేపు అంటున్నారు అన్నాడు గోపాలుడు. విరూపాక్షయ్య గోపాలుడి కేసి అనుమానంగా చూస్తూ, నువ్వు దుర్వాసుల వారిని కలుసుకున్నట్టు లేదే అన్నాడు. ఆయన మొన్న కలుసుకున్నప్పుడు నా కేసి పురుగును చూస్తున్నట్లు చూశాడు, ఈరోజు ఆయన దగ్గరికి పోలేదు అన్నాడు గోపాలుడు. ఆయన్ని కూడా తప్పక కలుస్తూ ఉండు అన్నాడు విరూపాక్షయ్య. మర్నాడు గోపాలుడు దుర్వాసుడిని కలుసుకున్నాడు. ఆయన, నువ్వు ఎలాంటి పనులు చేయగలవు అని గోపాలుడిని అడిగాడు. గోపాలుడికి చాలా సంతోషం కలిగింది. తాను చేయగల పనులు ఏకరువు పెట్టాడు. మా పెరట్లో మొక్కలకు నీళ్లు పోసిరా అన్నాడు దుర్వాసుడు ఆజ్ఞాపిస్తున్నట్లు. గోపాలుడు ఆయన అలాంటి పని చెబుతాడని ఊహించను కూడా లేదు. కానీ మారు మాట్లాడకుండా చెప్పినట్లు చేశాడు. తర్వాత మిగిలిన ముగ్గురిని కలిశాడు. వాళ్ళు మామూలుగానే గోపాలుడికి మర్యాద చేశారు, చిన్న మొత్తు పని కూడా చెప్పలేదు. గోపాలుడు మరుసటి రోజు దుర్వాసుణ్ణి మళ్ళీ కలిశాడు. ఆయన వాణ్ణి చూస్తూనే, ఈరోజు మా పాలేరు రాలేదు, పశువుల శాల శుభ్రం చేసి గొడ్లకు మేత వెయ్యి అన్నాడు. గోపాలుడు ఈ పని నోరెత్తకుండా చేశాడు. ఇలా దుర్వాసుడు రోజు ఏదో ఒక పని చెబుతూనే ఉన్నాడు. ఉద్యోగం గురించిన మాట మాత్రం ఎత్తలేదు. ఒక రోజున దుర్వాసుడు విరూపాక్షయ్యకు కబురు చేసి పిలిపించాడు. పక్కనే గోపాలుడు కూడా ఉన్నాడు. ఆయన విరూపాక్షయ్యతో, మీ అన్న కొడుక్కి అసాధ్యమైన పనే లేనట్టుంది, మీ వాడు సానబెట్టిన వజ్రం లాంటివాడు, దివాణంలో పనివాళ్ల మీద అధికారి ఉద్యోగం వేయిస్తున్నాను, రేపు వచ్చి చేరమను అన్నాడు. విరూపాక్షయ్య గోపాలుడితో, ఇల్లు చేరాక, చూసావా, దుర్వాసుల వారి మనసు మెత్తదని నీకు ముందే చెప్పాను కదా, ఆయన నిన్ను రకరకాల పరీక్షలకు గురిచేసి నీ సామర్థ్యం ఏమాటిదో తెలుసుకున్నాడు. మిగతా ముగ్గురు నాతో కాగల పనులు చేయించుకొని నీ ఉద్యోగం సంగతి వదిలేశారు అన్నాడు. కథ అయిపోయింది ఫ్రెండ్స్, మరొక కథ చెప్పుకుందాం. ఈ కథ పేరు దుర్జనుల సఖ్యం. ఒక ఊళ్ళో ఒక సన్యాసి ఉండేవాడు. ఊరి చివర ఒక కుటీరంలో ఆయన నివసిస్తూ ఉండేవాడు. ఆయన భక్తులు కొందరు నిత్యము ఆయనకు పళ్ళు, ఫలహారాలు, భోజనము తెచ్చి సమర్పించిపోతూ ఉండేవారు. వీటితో ఆయన జీవిస్తూ ఉండేవాడు. ఒకవేళ ఏనాడైనా ఎవరూ రాకపోతే ఆ రోజు సన్యాసి పస్తుండేవాడే కానీ భోజనం లేదని విచారించేవాడు కాదు. సన్యాసి అప్పుడప్పుడు ఉపవాసాలుంటున్నాడని తెలిసి ఒక భక్తుడు గేదెనొకదానిని తెచ్చి సన్యాసికి ఇచ్చాడు. అది కూడా ఆ కుటీరంలోనే ఉండి సన్యాసికి పాలిస్తూ ఉండేది. సన్యాసి కుటీరంలో ఉన్న గేదెను కాజేయాలని ఒక దొంగకు ఆలోచన కలిగింది. ఇదేమంత కష్టసాధ్యమైన పని కాదు. కుటీరము ఊరి చివర ఉన్నది. దానికి పెద్ద రక్షణ కూడా ఏమీ లేదు. ఆఖరుకు తలుపుకు గొళ్ళెం కూడా లేదు. సన్యాసి నిద్రించే సమయంలో లోపల చొరబడి గేదెను విప్పి నిశ్చింతగా తోలుకుపోవచ్చు. అందుచేత ఒక చీకటి రాత్రి దొంగ సన్యాసి కుటీరానికి బయలుదేరాడు. దారిలో దొంగకు మరొకడు తటస్థపడి వెంట రాసాగాడు. ఎవరు నువ్వు? నా వెంట ఎందుకు వస్తున్నావు? నేను వేరే పని మీద పోతున్నాను, నీ దారిన నువ్వు పో అన్నాడు దొంగ. దానికా రెండో మనిషి, నేను భూతాన్ని, ఊరు చివర కుటీరంలో ఉన్న సన్యాసిని చంపటానికి పోతున్నాను. ఈ సన్యాసి ఊరికి వచ్చింది మొదలు జనం మంచిగా ఉంటున్నారు. అందుచేత నా వ్యాపారం బొత్తిగా అడుగంటింది. ఊళ్ళో అన్యాయాలు, అక్రమాలు, దౌర్జన్యాలు లేకుండా పోయాయి. అందుచేత ఈ సన్యాసిని చంపి మళ్ళీ నా పెత్తనం సాగించుకుంటాను.
నీ ప్రయాణం ఎందాక దాచకుండా చెప్పు అని అడిగాడు. నా వృత్తి దొంగతనం. నేను ఆ సన్యాసి కుటీరానికే పోతున్నాను. కానీ నా ఉద్దేశ్యం సన్యాసిని చంపడం కాదు. ఆ సన్యాసికి ఒక భక్తుడు పాడగేదెనొకదానిని ఇచ్చాడు. దానిని దొంగిలించబోతున్నాను అన్నాడు దొంగ. భూతము దొంగ సన్యాసికి హాని చేద్దామని ఒకే చోటికి పోతున్నారు గనక వారికి సఖ్యం కుదిరింది. స్నేహితుల్లాగా చేతులు కలుపుకొని వారు అర్ధరాత్రి వేళ సన్యాసి కుటీరం చేరారు. ఎక్కడా చడీ చప్పుడు లేదు. సన్యాసి కుటీరం లోపల సుఖంగా నిద్రపోతున్నాడు. దొంగ తనలో తాను ఈ విధంగా ఆలోచించుకున్నాడు. ముందుగా ఈ భూతం సన్యాసిని చంపబోయే పక్షంలో సన్యాసి అరిచి అల్లరి చేసినట్లయితే నలుగురు వస్తారు. ఆ తర్వాత నేను గేదెను దొంగిలించడం సాధ్యపడదు. అందుచేత నేనే ముందు పని ముగించుకోవటం మంచిది. ఆ తర్వాత భూతం దాని చావు అది చేస్తుంది, నాకేం అని అనుకున్నాడు. అదే సమయంలో భూతం కూడా తనలో ఇలా ఆలోచించుకోవటం మొదలుపెట్టింది. ఈ దొంగ ముందుగా గేదెను దొంగిలించడానికి ప్రయత్నించినట్లయితే గేదె అరవవచ్చు, సన్యాసి లేస్తాడు, కేక వేస్తాడు, నలుగురు వస్తారు. అప్పుడు నేను సన్యాసిని హత్య చేయటం సాధ్యం కాదు. పైకి భూతం దొంగతో ఈ విధంగా అన్నది, తమ్ముడు, ముందు నేను సన్యాసిని చంపేస్తాను. ఆ తర్వాత నువ్వు నిశ్చింతగా గేదెను తోలుకుపో, నిన్ను అడ్డు పెట్టేవారే ఉండరు అన్నాడు. దానికి దొంగ, అలా కాదు అన్నా, ముందు నన్ను గుట్టు చప్పుడు కాకుండా గేదెను తోలుకుపోని, తర్వాత నువ్వు సన్యాసిని యథేచ్ఛగా చంపుదువుగాని, నాది చాలా చిన్న పని అన్నాడు. ఇద్దరూ వాదించుకోసాగారు. వాదన తగువుగా మారింది. మొదట రహస్యంగా మాట్లాడుకున్నవారు క్రమంగా గొంతెత్తి నేను ముందు అంటే నేను ముందు అని అరవసాగారు. అది రాను రాను పెద్ద కేకల కింద పెడబొబ్బల కిందకి మారింది. చివరికి దొంగ ఎలుగెత్తి, ఏమయ్యో సన్యాసి, ఇదిగో భూతం వచ్చింది చూడు నిన్ను చంపటానికి అని అరిచాడు. భూతం అంతకన్నా కోపంగా, ఇదిగోనై సన్యాసి, దొంగ నీ గేదెను కాజేస్తాడట అన్నది. ఈ అల్లరికి సన్యాసి మాత్రమే కాక చుట్టుపక్కల ఇళ్ళవాళ్ళు కూడా కర్రలు కత్తులు పట్టుకుని పరిగెత్తుకుంటూ వచ్చారు. ఆ వచ్చిన వారిలో కొందరు పారిపో చూస్తున్న దొంగను పట్టుకున్నారు. ఒక భూత వైద్యుడు భూతాన్ని అక్కడే బంధించి మారణహోమం చేశాడు. దుర్జనుల మధ్య సఖ్యం ఎంతో కాలం నిలవదు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.